గారితోటి భరణి అని ఒక ఆయన ఉన్నాడు. ఆ క్యారెక్టర్ కి నాకు తెలిసి సరిపోతాడేమో పిలిపిద్దాం అని చెప్పి ఆయన ఒక మాట వేయడం వల్ల ఆయన మాట వేయడం వల్ల నన్ను పిలిపించారు. ఆ రోజు డైరెక్టర్ గారు, రామానాయుడు గారు, సురేష్ బాబు గారు అందరూ ఉన్నారు రామానాయుడు స్టూడియో. వెళ్ళినట్టునే లుక్ టెస్ట్ లాంటివి చేశారు. లుక్ టెస్ట్ చేసి అక్కడే కన్ఫర్మేషన్ చేశారు. అది త్రూ అవుట్ క్యారెక్టర్. మిథున్ చక్రవర్తి గారు లాంటి లెజెండ్ తోటి వర్క్ చేసే అవకాశం దొరికింది. ఇద్దరు హీరోస్, త్రూ అవుట్ క్యారెక్టర్. గోపాల తర్వాత ఏమోనండి, నాకు అదే అనిపిస్తుంది. నాకు ఇన్ని చిన్న చితక హీరో, నెగిటివ్ విలన్స్, టెలిషోస్, టెలిఫిల్మ్స్ అన్ని కలుపుకొని ఒక 60-70 టీవీ షోస్ చేస్తే అన్ని టీవీలో వచ్చినంత పేరు నాకు బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు వచ్చి అంత అంటే అద్భుతమైన క్యారెక్టర్ చేశాడని చెప్పి ఇంకా నాకు రాలా. నేను గోపాల తర్వాత నాకు ఆ బ్రేక్ వస్తుంది అనుకున్నా. బట్ స్టిల్ అంటే మూవీ బాగా వెళ్ళింది, క్యారెక్టర్ మంచి రికగ్నిషన్ వచ్చింది. దాని తర్వాత ఆ సినిమా వలన ఒక 2-3 మూవీస్ మళ్ళీ క్యారెక్టర్స్ వచ్చాయి. కృష్ణాష్టమి అని చెప్పి దిల్ రాజు గారి బ్యానర్ లో. బట్ స్టిల్ అనుకున్నంత బ్రేక్ అయితే నాకు రాలా. స్టిల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్. అంటే ప్రతి నెల ఏదో ఒక మూవీ క్యారెక్టర్ వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు కూడా నేను మూవీ క్యారెక్టర్ చేస్తున్నాను, బిజీగానే ఉన్నా. హౌస్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నా క్యారెక్టర్స్ నాకు వస్తున్నాయి. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఒక నేరేషన్ ఉంది, ఒక మూవీ నేరేషన్ వెళ్తున్నా. ఐఎమ్ గెటింగ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తున్నా. బట్ బ్రేక్ అన్నది ఎక్కడో వస్తుందండి. అంటే అది దాని గురించి అయితే నేను డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. ఇక్కడ ఈ ఒక్క ప్రొఫెషన్ లోనే మనం త్రూ అవుట్ క్యారెక్టర్ చేసిన ఒక్కొక్కసారి బ్రేక్ రాదు, సినిమా సక్సెస్ లేకపోతే బ్రేక్ రాదు. ఒక్కొక్కసారి వన్ సీన్ ఉన్న క్యారెక్టర్ కానీ 1 minute ఉన్న క్యారెక్టర్ కూడా బ్రేక్ ఇవ్వచ్చు. అందువల్లనే మనం పేషెన్స్ తో ట్రావెల్ చేయాలి. వచ్చిన క్యారెక్టర్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళాలి. తప్పదు. మీరు ఎక్కడ ఏ క్యారెక్టర్ కి అన్యాయం చేయకుండా ప్రతి క్యారెక్టర్ ని గేవ్ 100%. అండ్ అందరూ మిమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు. ఎక్కడ మిమ్మల్ని ఎగ్జాక్ట్లీ అది మాత్రం చెప్పుకోదగాల్సిన విషయం. బికాస్ మీరు ఏ క్యారెక్టర్ అయినా యూ స్టూడ్ బై ఇట్ అండ్ యూ మెయింటైన్డ్ ఇట్. ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేశారు. అందుకనే మీకు ఇప్పుడు కూడా ఇన్ని క్యారెక్టర్స్ వస్తూనే ఉన్నాయి, వన్ ఆఫ్టర్ వన్. అండ్ వాల్టర్ వీరయ్య, ఐ షుడ్ సే థ్యాంక్స్ టు బాబీ గారు అండ్ కోన వెంకట్ గారు అండి. కోన వెంకట్ గారు, బాబీ గారు ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకున్న క్యారెక్టర్ ఇచ్చారు. ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ క్యారెక్టర్ బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్. మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి స్టెప్లు వేసిన క్యారెక్టర్ ఇది. వాల్తేర్ వీరయ్య ఫస్ట్ ఆయన సాంగ్ లో పార్టీ సాంగ్ లో బట్ నా డైలాగ్ మీద ఆయన ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎవరు వస్తున్నారని చెప్పంటే సముందర్ కా సర్కార్ అనగానే ఆయన ఎంట్రీ పడుతుంది, షార్ట్ పడుతుంది. వస్తుంది ఎవరని చెప్పండి, నా డైలాగ్ ఇమీడియట్ కట్ ఆయన బాస్ లేస్తారు, ఎంట్రీలో వస్తారు. సో ఐ వాజ్ హ్యాపీ. మేబీ కమింగ్ మూవీస్, ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న మూవీస్ లో ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం రావచ్చు. ఐ హోప్ సో, హోప్ఫుల్లీ. అండ్ గీతా సాక్షి ఆల్సో వండర్ఫుల్ క్యారెక్టర్. సినిమా ఐ డోంట్ గో వెల్, బట్ మంచి క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్. న్యూ ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళు మూవీని కరెక్ట్ గా వాళ్ళు ప్రమోట్ చేసుకోలేకపోయారు. సో ఓవరాల్ దేర్ ఆర్ మెనీ మోర్ మూవీస్. అండ్ మీరు చాలా బాగా చేశారు అనుకున్న మీకు నచ్చిన మూవీ ఏది? సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ వెర్ యూ రియలీ చెరిష్? బాహుబలి 1, that Marthan Verma character. Right. It's a main episode. It's a key episode. And అక్కడి నుంచి కథ లెగుస్తుంది. అంటే ఇద్దరు పిల్లల్ని పట్టుకొని చంపిన తర్వాత అక్కడి నుంచి కథ టేక్ ఆఫ్ ఉంటుంది. అండ్ అంత మంచి సీన్ లో, అంత మంచి ఎపిసోడ్ లో నాకు మా క్యారెక్టర్ దొరకడం నిజంగా అదృష్టం. థ్యాంక్ యూ రాజమౌళి గారు. అండ్ గోపాల ఇట్స్ వండర్ఫుల్ క్యారెక్టర్. అది ఒకటే నెగిటివ్ క్యారెక్టర్, అంటే ఏదైతే ఆ విలనిజం ఉందో ఎగ్జిక్యూట్ చేసే క్యారెక్టర్ అదొకటే ఉంటుంది గోపాల్ క్యారెక్టర్. అంటే ఇద్దరు ఇద్దరు పెద్ద హీరోల మధ్యలో క్యారెక్టర్ కాంబినేషన్ లో పడడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ. అదొక మంచి క్యారెక్టర్. ఇప్పుడు నేను ఇప్పుడు రాబోయే క్యారెక్టర్స్ కూడా కొన్ని మంచి క్యారెక్టర్స్ చేస్తున్నా. ఎస్డిటి ఇస్ లైక్ మై, సాయిధరం తేజ్ గారు ఇస్ లైక్ మై, మన యంగర్ బ్రదర్ లాగా, నా తమ్ముడు లాగా ఆయన. అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆయన. ఆఫీసర్, థ్యాంక్ యూ సో మచ్ తేజ్. ఆయన సంబరా లేట్ గట్ లో ఒక క్యారెక్టర్ చేస్తాను, అది సంజయ్ దత్ గారు కాంబినేషన్. సంజయ్ దత్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. అలాంటిది ఆయన కాంబినేషన్ సంజయ్ దత్ గారు కాంబోలో నేను ఒక క్యారెక్టర్ చేస్తాను ఈ సంబరా లేట్ గట్ మూవీలో. అలాగే విశ్వంబర కూడా చిరంజీవి గారి అప్కమింగ్ నెక్స్ట్ రిలీజ్ అయ్యే మూవీలో ఒక క్యారెక్టర్ చేశాను. దట్ ఈస్ డిఫరెంట్ గెటప్, మైథలాజికల్ గెటప్ లో. అండ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మన దుల్కర్ గారిది
SVLC ప్రొడక్షన్ లో అది షూటింగ్ అయిపోయింది, అది డబ్బింగ్ చెప్పాలి అది. దాని తర్వాత మైత్రి మూవీస్ వేరే వాళ్ళు కలిసి చేసిన ప్రాజెక్ట్ లో ఒక క్యారెక్టర్ చేశాను. ఇంకో 2 ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు కమిట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయి. ఆ 2 చేస్తున్నాను. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఇవే. బట్ స్టిల్ గుడ్ అండి. నేను ఎవ్రీ మంత్ ఏదో ఒక క్యారెక్టర్ అయితే చేసుకున్నా, ప్రశాంతంగా వెళ్తున్నా. బట్ బ్రేక్ అన్నది రావాలి, వస్తుంది పక్క. నేను స్ట్రాంగ్లీ బిలీవ్ డెఫినెట్లీ నాకంటూ ఒక క్యారెక్టర్ ఆస్పెక్ట్ ఉంటుంది. దట్ డే డెఫినెట్లీ ఐ గివ్ మై బెస్ట్. వెన్ ఇట్ కమ్స్ టు వెల్ విషర్ అంటూ మీకు ఎవరైనా ఉంటే, నాగబాబు గారిని మీరు బాగా ప్రేస్ చేస్తారు కదా, అసలు నాగబాబు గారికి మీకు ఉన్న అటాచ్మెంట్స్ ఏంటి? ఆయన అబ్రాడ్ వెళ్ళి ఆ జెట్ లాక్ లో ఉండి ఇంటికి వచ్చి చాలా టైర్డ్ అయి ఉన్న టైంలో కాల్ వస్తే, పార్టీ పరంగా ఒక ఇంపార్టెంట్ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ వచ్చి బర్నీ హౌస్ లో ఉన్నాడు, మీరు రావాలని చెప్పన్నారు. ఈ ఫంక్షన్ ని పక్కన పెట్టి, ఆ టైర్డ్నెస్ ఏదైతే జర్నీలో టైర్డ్నెస్ పక్కన పెట్టి డైరెక్ట్ స్టేజ్ మీదకి వచ్చేసారు. వచ్చేసి ఆయన నా గురించి నాకు సార్తో మాట్లాడుతూ, బర్నీ నా తమ్ముడు, నా ఆత్మీయుడు అని అలాంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆయన చెప్పారు అంటే, ఇంకా ఆయనకి నాకున్న రిలేషన్, ఆయనకి నాకున్న బంధం ఏంటో, ఆయన నన్ను ఏ రకంగా చూసుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి ఆయనే